హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా రాజ్. నేను మీ ప్రియ. మన ఛానల్‌ని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇవాల్టి మన వీడియోలో నేను నా సెమీ పార్టీ వేర్ ఫ్యాన్సీ శారీ కలెక్షన్ చూపించబోతున్నానండి. నేను నా పట్టు శారీ కలెక్షన్, ఇంకా ఫ్యాన్సీ శారీ కలెక్షన్ ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టానండి. చూడకపోతే ఒకసారి చూసేయండి. నా ఫస్ట్ శారీ వచ్చేసి ఈ బాటిల్ గ్రీన్ కలర్ జార్జెట్ శారీ అండి. ఈ శారీ కోవిడ్ టైంలో మా అన్నయ్య నాకు బర్త్‌డేకి గిఫ్ట్‌గా ఇచ్చిన శారీ. ఈ శారీ చూస్తే మీకు జార్జెట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. మీకు కిందంతా బోర్డర్‌లో హ్యాండ్ వర్క్ వస్తుందనమాట. ఇలా కడ్దానాతో హ్యాండ్ వర్క్ ఇచ్చి, మీకు మధ్యలో మెరూన్ కలర్ హైలైట్ చేస్తూ, మొత్తం శారీ అంతా ఇలా వర్క్ వస్తుంది. పైనంతా ఇలా చిన్న చిన్న బుటీస్‌లా హ్యాండ్ వర్క్ ఇచ్చాడు. మీకు శారీ చూస్తే ఓవరాల్‌గా చాలా వెయిట్ ఉంటుంది కానీ, మీకు వేసుకుంటే మాత్రం బర్త్‌డే పార్టీస్‌కి అలాంటి వాటికి బాగా సెట్ అయిపోతుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి నాకు బార్డర్‌లో ఇచ్చిన చిన్న వర్క్ ఏదైతే ఉందో అది ఇలా స్లీవ్‌కి ఇచ్చాడనమాట. అండ్ అక్కడక్కడ పైన ఇలా 3 బుటీస్ కూడా ఇచ్చాడు. సో, నేను దాన్ని అలానే వదిలేసి కడ్దానాతో ఇలా చెక్స్‌లా వేయించి మెరూన్ కలర్ హైలైట్ చేయించాను. ఆ కింద ఏదైతే ఉందో అది నాకు బ్లౌజ్‌తో శారీతో పాటు వచ్చేసింది. ఈ నెక్ పార్ట్ ఇదంతా గూడా నేను సెపరేట్‌గా వర్క్ చేయించానండి. ఇది మా బొటిక్‌లోనే చేయించాను నేను. సో, నేనింక అప్పుడింకా సన్నగా ఉండడంతో వెనకాల హ్యాండ్స్ తక్కువ వర్క్ చేయించాననమాట. ఇప్పుడు మళ్ళీ కుట్లిప్పిన తర్వాత వెనకాల వర్క్ లేకుండా అయిందిది. బ్లౌజ్‌కైతే డీప్ నెక్ పెట్టించానండి. దానివల్ల లుక్ అయితే చాలా బావుంటుంది మీకు. శారీ అంతా మీకు చాలా ఫుల్ వర్క్ వచ్చింది కాబట్టి, ఇలా నెక్ పార్ట్ మాత్రం చాలా సింపుల్‌గా చేయించేశాను. నా ఫస్ట్ శారీ ఓవరాల్‌గా లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నా సెకండ్ శారీ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ శారీ. ఇది కొత్త శారీ అండి. ఇంకా నేను లోపల కుట్లు కూడా వేయించలేదు ఫోల్డ్‌కి. మీకిలా మిర్రర్ వర్క్ వచ్చేసి అక్కడక్కడ మిర్రర్స్‌తో డీటెయిలింగ్ ఇచ్చారు. చాలా సింపుల్‌గా ఉంటుంది ఈ శారీ. దీనికైతే నేను రెడీమేడ్ బ్లౌజ్ సెపరేట్‌గా తీసుకున్నానిది పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిందని. మీకు శారీలో కూడా ఒక బ్లౌజ్ వచ్చింది. ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ నా దగ్గర ఒకటి కూడా లేదని ఈ టైప్‌లో ఇది తీసుకున్నాననమాట. ఇది కూడా మీకు సెమీ పార్టీ వేర్ ఏదైనా చిన్న చిన్న బర్త్‌డే ఫంక్షన్స్‌కి శారీ అయితే చాలా బావుంటుంది. ఇది మంచి ఆరెంజ్ కలర్ కాబట్టి ఏ స్కిన్ టోన్‌కైనా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ నెట్టెడ్ శారీ. ఇది పైన నెట్ వచ్చేసి గోల్డ్ థ్రెడ్ వర్క్‌లో నెట్ మీద ఫుల్ వర్క్ ఉంటుందనమాట. దీనికి బార్డర్ వచ్చేసి ఇలా బ్లూ కలర్‌లో మిర్రర్ వర్క్ బార్డర్ ఇచ్చారు మొత్తం ఓవరాల్‌గా శారీ అంతా. మీకు శారీ చూస్తే చాలా చాలా వెయిట్ ఉంటుందిది. మొత్తం మీకు ఓవరాల్‌గా శారీ అంతా ఇదే బోర్డర్ వస్తుంది పళ్ళులో కూడా. అందుకే మీకు శారీ అయితే చాలా వెయిట్ వస్తుంది. కానీ ఇది వేసుకుంటే లుక్ అయితే చాలా బావుంటుందండి. నాకు శారీలో అయితే ఈ బ్లౌజే వచ్చింది. అండ్ అదే బ్లౌజ్‌కి నేను వేరే శారీ కూడా పెయిర్ చేస్తాననమాట ఇది. సో, ఇది మా వదిన శారీ. నాకీ బ్లౌజ్‌కి పర్ఫెక్ట్‌గా ఈ శారీ కూడా మ్యాచ్ అయిపోతుంది. సో, నేను తీసుకున్నాను ఈ శారీని. ఈ శారీ చూస్తే మీకు లైట్ గ్రీన్ కలర్ వచ్చేసి కింద ఫుల్ వర్క్ వస్తుంది. ఈ పైన అక్కడక్కడ చిప్స్ కూడా ఇస్తారు. ఇది బ్రాసో అంటారు కదా మీకు ఆ టైప్ శారీ అనమాట. నా దగ్గర ఇలాంటి బ్రాసో శారీ ఒకటి కూడా లేదు. మీకు మొత్తం స్టోన్‌తో హైలైట్ అవుతుంది. ఇది కూడా బర్త్‌డే ఫంక్షన్స్‌కి చాలా బావుంటుందండి. అండ్ ఈ బ్లౌజ్ వస్తేనే మీరు ఆరెంజ్ కలర్ శారీకి చూసిన బ్లౌజ్ అనమాట ఇది. సో, ఆ శారీకే నాకిలా వచ్చింది బ్లౌజ్. ఫ్రంట్, వెనకాల మొత్తం కూడా వర్క్ ఇచ్చేసాడు. సో, ఎక్కడ వర్క్ పాడు చేయడం నాకిష్టం లేక అదే వర్క్‌తో బోట్ నెక్ ఫ్రంట్ పెట్టించేసి ఇలా బ్యాక్ నెక్ పెట్టించేసాను నేను. దీనికి చూస్తే మీకు సో, దీనికి ఓపెన్ అయితే నేను సైడ్స్ పెట్టించాననమాట. అండ్ నా ఫైనల్ శారీ వచ్చేసి ఈ క్రేప్ శారీ అండి. ఇది నేను రీసెంట్‌గా తీసుకున్నాను. ఇది ప్యూర్ క్రేప్ శారీ వస్తుంది మీకు. ఈ ఫ్యాబ్రిక్ అయితే మీకు ఇప్పట్లో దొరకడం చాలా కష్టం. నేను ర్యాండమ్‌గా షాపింగ్‌కెళ్తే వాళ్ళ దగ్గర ఒకటే పీస్ ఉందనమాట.
నాకు లక్కీగా ఈ శారీ దొరికిందండి. మీకు ఈ శారీ చూస్తే ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది. సిల్వర్ ఆహ్, స్టోన్‌తో ఫుల్‌గా వర్క్ చేశారనమాట. ఇది వాళ్ళు చెప్పారు ఒక 4, 5 ఇయర్స్ ఓల్డ్ శారీ అని. అలా ఒకటి నచ్చిందని శాంపుల్‌కి ఉంచాం. మళ్ళీ తెప్పిద్దామంటే దొరకలేదని చెప్పి అన్నారనమాట వాళ్ళు. ఈ శారీ అయితే లుక్ చాలా చాలా బావుంటుంది వేసుకుంటే. సో, వాళ్ళ కోసం వాళ్ళ రిలేటివ్స్ కోసం అని చెప్పి లోపల పెట్టి ఉంచితే నాకు నచ్చిందని చెప్పి నేను తీసుకున్నాను. ఈ శారీ మనకి 7,000 ఆ రేంజ్‌లో పడింది ఈ శారీ. కానీ మీకు ఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుందండి. ఇది చూస్తే మీకు పళ్ళు దగ్గర ఇంత ఫుల్ వర్క్ వస్తుంది. మీకు ఓవరాల్‌గా శారీ అంతా మాత్రం ఇలా కిందొచ్చిన వర్కే వచ్చి అక్కడక్కడ బుట్టీస్ అయితే వస్తాయి మీకు. దీంట్లో బ్లౌజ్ కూడా ఇలా రన్నింగ్ ఇచ్చేసాడనమాట. సేమ్ ఇదే వర్క్ హ్యాండ్‌కి, నెక్‌కి కూడా ఇచ్చాడు. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కూడా వచ్చింది వర్క్ అంతా. మీకు ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమైపోతుంది ఇదెంత బావుందనేది. మంచిగా క్రేప్ కాబట్టి చాలా బాగా షైన్ అవుతుంది. ఈ కలర్ కూడా చాలా రేర్‌గా దొరుకుతుంది ఈ కలర్. సో, దీని బ్లౌజ్ అయితే నేను చాలా చూసాను. అంటే మీకు శారీలో ఏదైతే వచ్చిందో గ్రీన్ స్టోన్ ఆ గ్రీన్‌తో మ్యాచ్ చేస్తే బావుంటుందేమో అనిపించింది. నేను పెన్ కలంకారీలో గ్రీన్ కలర్ తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఎక్కడ దొరకలేదనమాట. ఆ క్రేప్‌కి పెన్ కలంకారీ అనేది డల్‌గా అయిపోతుంది. సో, ఫైనల్‌గా నాకు ఈ క్రేప్ బ్లౌజే దొరికింది. కానీ నేను ఈ డార్క్ వైలెట్ కలర్ చూజ్ చేసుకున్నాను. మీకు ఆ వైలెట్ కలర్‌లో చూస్తే సేమ్ శారీలో ఉన్న కలరే ఫ్లవర్స్‌లా వచ్చాయన్నమాట. సో, ఇది బాగా సెట్ అవుతుందని ఇది తీసుకున్నాను. ఇంకా స్టిచ్ చేయించాలి నేను బ్లౌజ్ దీన్ని. సో, ఇదండి నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్. నా శారీస్ గనుక మీకు నచ్చినట్టయితే మీకు ఏ శారీ నచ్చిందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానెల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్‌గా శారీస్ అనే డీటెయిల్‌గా వీడియో పెడుతున్నాను.